ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాపార్వతీ నమః. హరి ఓం. మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు, ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు, పరివర్తనలు, ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను, ప్రతిబంధకాలను, ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో 14వ తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని సలుపుతూ ఈ యొక్క మార్చి 15వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు. అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా 12వ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో రవి మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. అట్లాగే మనకి కొన్ని గ్రహాలు, గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు, శుభగ్రహం. అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు. అట్లాగే శుక్రుడు ఈ మార్చి 2వ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు. మరి బుధుడు మనకి 15వ తేదీ నుండి 7వ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు. మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు. ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ సలుపుతూ మరి మార్చి 29వ తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో. కాబట్టి ఈ యొక్క మార్చి 30వ తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము, అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను, ఆ తదుపరి బుధుడు వక్రగతిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ 2 పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ 4 గ్రహాలతో మొత్తము 6 గ్రహాలు కూడా షష్టగ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి. సరే, ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది. వాటి యొక్క ఆ యొక్క 6 గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది, అట్లాగే ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం. అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు. మామూలుగా మన యొక్క జ్యోతిష శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి. వాటిల్లో బుధుడు, గురుడు, శుక్రుడు, అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు. అయితే
బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు. ఆయన న్యూట్రల్ పొజిషన్, అంటే న్యూట్రల్ గా ఉంటాడు. అటు పాపత్వాన్ని, పుణ్యత్వాన్ని, శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది. మరి 15వ తేదీ నుండి, మార్చి 15 నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ 7వ తారీఖు, ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని జరుపుతూ ఉంటాడు. ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి, వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవడానికి ఆ యొక్క మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే ఏ నక్షత్రం వారికైనా సరే, ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము, అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు, చివాక్కులు, అట్లాగే పోటీతత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది. అట్లాగే వక్రీగతం శుక్రుడు. మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి, ధన ప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి, వివాహం కాని వాళ్ళకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు. మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది. ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో, అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి, బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఎవరైనా సరే, ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి, లేకపోతే విష్ణుమూర్తి అర్చన, రామార్చన, లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది, అఖండమైనటువంటి ధన లక్ష్మీ సంప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు. ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం, అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి, రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రవికి, ఆ బుధుడికి, ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి. కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ లక్ష్మీనారాయణల సేవ చేసుకోవటం, ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం, లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం, లేకపోతే గోధుమ రూకతో ప్రసాదాలు చేసి 10 మందికి పంచటం, ఇలాంటివి ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 30 నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ 14 వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా, అంటే రవి, శని, రాహువులతో బుధ శుక్రుడు, ఈ 5 గ్రహ కూటములు కూడా కొంత రాసుల వారికి, కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి. కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాదు. కాబట్టి దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి, విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు, అట్లాగే ముడి, చమురు, ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, గనులు, బొగ్గురాళ్ళు, అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే కలప, నార, అట్లాగే ఒత్తులు, పత్తి, ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి, కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు, అట్లాగే కుజుడు, శుక్రుడు, బుధుడు,
ఈ 4 గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. కన్యారాశి. కన్యారాశికి మీనరాశిలో సూర్యగ్రహ సంచారం జరిగేటప్పుడు, అనగా మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు గ్రహాల యొక్క సంచార రీత్యా మీనరాశి వారికి, కన్యారాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి. అది సంఘపరంగా చూసినా, వ్యాపారంలో పార్ట్నర్షిప్ పరంగా చూసినా, ముఖ్యంగా వృత్తిపరంగా చూసినా, భార్యాభర్తల మధ్య సౌఖ్య లోపంగా చూసినా కూడా ఈ కన్యారాశి వారికి ఆగమ్యకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎందుకంటే కన్యారాశిలో మార్చి 29 వరకు కూడా రాహువు, శుక్రుడు, బుధుడు, రవి ఈ యొక్క 4 గ్రహాలు చక్కగా సంచారం చేస్తూ అవి ఇచ్చేటటువంటి ఫలితాలు అంటే, ఎవరైనా సరే వ్యాపారంలో షేర్స్ పరంగా కానివ్వండి, లేదా ఏదైనా సరే మనకి లాభం వస్తుంది అని వేరే వేరే ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనాదాయాల గురించి కానివ్వండి, ఆలోచన పూర్వకంగా పెట్టినటువంటి ధనము కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అంటే అవతల వ్యక్తులు మోసం చేయడం ద్వారా పోయే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే శని మహానుభావుడు, రాహు వీరిరువురు కూడా మరి 30వ తేదీ తర్వాత, మార్చి 30వ తేదీ తర్వాత కన్యారాశి వారికి సప్తమ భావంలో 5 గ్రహాలు నిలకడగా ఉండటం ద్వారా ఈ ఏప్రిల్ 14 వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే మల్టీ ప్లానెట్స్ అనేటటువంటివి 5 గ్రహాల యొక్క సంయోగం ఎన్నో వేల రకాల యొక్క స్థితుల్ని, అట్లాగే వారి యొక్క కంజంక్షన్ అంటే మిశ్రమం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని దేశం మీద, అట్లాగే మనుషుల యొక్క జాతకాల మీద ప్రభావితం చూపిస్తాయి. అంటే శుభాలు ఉండవా అంటారేమో, శుభాలు ఉండటానికి అక్కడ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏ రాశి వారికైనా సరే 7వ స్థానంలో, సప్తమ స్థానంలో రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, శని కానీ, రాహు కానీ ఈ 5 గ్రహాలు కూడా అక్కడ ఉంటే దోషప్రదం. కాబట్టి ఇక వాళ్ళు ఇచ్చేటటువంటి భావాలు ముఖ్యంగా గృహంలో భార్యాభర్తల మధ్య, అట్లాగే కుటుంబంలో ధనపరమైనటువంటి సమస్యలు, అట్లాగే వివాహపరంగా ఎవరైనా మాటాముచ్చట చేసుకున్న వాళ్ళకి విఘ్నాలు కలుగుతాయి, ఆలస్యం అవుతుంది. అంటే ఓ పట్టాన తెమందు వ్యవహారం అంతకుముందు అయిపోయి ఉంటుంది, మాట్లాడుకుంటారు రేపో మాపో పెళ్ళి అని. కానీ ఈ మధ్యలో శుక్రమూఢమి ప్రారంభం అవటం, ఆ తదుపరి కొంత ఒక నెల గ్యాప్ వచ్చి తర్వాత గురు శుక్రమూఢములు కావటం, అంటే వివాహ ముహూర్తానికి సరైనటువంటి పరిస్థితులు ఎదురవక వారు ఆలస్యాన్ని సూచిస్తుంది. దాని ద్వారా వారు మానసికంగా ఇబ్బందులు పడతారు, ఎంతో వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సంప్రదింపులు చేసేటటువంటి వారికి కొంత 3వ తారీఖు వరకు కూడా కొంత ఇబ్బందినే చెప్పుకోవాలి. కాబట్టి ఉద్యోగపరంగా ఎవరైనా సంప్రదింపులు చేసి ఉన్నప్పటికీ ఎప్పటి వరకు వారికి ఆకస్మికంగా లాభం కలగడానికి కొంతవరకు అవకాశం ఈ యొక్క ఏప్రిల్ 3వ తేదీ తర్వాత కన్యారాశి వారికి ఉంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో మాత్రం కొన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. కానీ వీరు గనక కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ధనాన్ని ఏ సమయంలో ఎప్పుడు ఎలా పెట్టాలి అని గనక ఆలోచించి జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థని డెవలప్ చేసుకునేటటువంటి జ్ఞాన సముపార్జనని గనక ఈ సమయంలో చేసుకున్నట్లయితే చక్కటి లాభాన్వేషణ వీరికి కలుగుతుంది. ఎందుకంటే గురుగ్రహ దృష్టి కలగటం వలన వచ్చే నెల ఎండింగ్ వరకు, అంటే ఏప్రిల్ 15 వరకు కూడా వీరికి, మే వరకు కూడా ఈ గురుగ్రహ ప్రభావం కొంతవరకు ఊరటనిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుగ్రహ దృష్టి ఎటువంటి రాశినైనా, ఎటువంటి వారినైనా సరే కాపాడుతుంది. అయితే మీరు ఏదైనా దూర ప్రదేశాల కోసం గనక ఆర్థికంగా గనక ధనాన్ని పెట్టి ఉన్నట్లయితే కొంత
అది వెసులుబాటు జరగడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా సూచిస్తుంది. ఎందుకంటే రేపు ఈ నెలాఖరు తర్వాత గురుడు ఆ, మే మృగశిర నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంత వీరు అనుకున్నటువంటి ప్రయాణాల యందు జాప్యత కలగటం, అనుకున్న అభీష్టం కొంచెం నెరవేరకపోవడం వలన వారు పెట్టిన పెట్టుబడుల యందు కొంత ఆర్థిక నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ కన్యా రాశి వారిలో ఎవరైనా సరే డాక్టర్స్ కనుక ఉన్నట్లయితే వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. వారి యొక్క ఉద్యోగానికే సమస్యలు వచ్చే పరిస్థితులు ఎదురవుతాయి. అట్లాగే వారు దూర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవ్వటం, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికన్నా ఉన్నటువంటి వారు సబార్డినేట్స్ అంటే కింద ఉన్నటువంటి వారు లేదా పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే వీరి మీద అనుమానాలు అభాండాలు వేయటం ద్వారా వీరికి దూర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ కావడం, దాని ద్వారా మానసిక నిర్వేదన అయితే కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 5 గ్రహాలని కూడా ప్రతినిత్యము ఈ యొక్క కన్యారాశి వారు శాంతింప చేసుకోండి. 5 గ్రహాలు అనగా రవికి, రాహుకి, శనికి, బుధ శుక్రుడికి, ఈ 5 గ్రహాలకి కూడా సాధ్యమైనంత వరకు నిత్యము దీపారాధన చేసుకోవటం, లేదా అది కూడా స్తోమత లేని వారు చక్కగా వారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకొని శాంతింపజేయమని చెప్పి మాత్రం కోరుకోండి. వివాహ సంబంధిత విషయాలలో ఇప్పుడు తొందరపడకుండా ఆఫ్టర్ ఏప్రిల్ 20 తర్వాత కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి, గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకోండి. వివాహానికి సంబంధించిన ముచ్చట్లు మాత్రం ఇప్పట్లో చేయకుండా ఉండటం మంచిది అనే భావన. అట్లాగే కన్యారాశి వారికి విద్యార్థులకి చాలా అభీష్టకరమైనటువంటి పరిస్థితి నడుస్తోంది. చక్కగా మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వ్రాతపూర్వకంగా రాయండి. అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీరు అనుకున్న మార్కుల కన్నా విశేషమైనటువంటి మార్కులు కలుగుతాయి. లేదా ఇందాక చెప్పినటువంటి 5 గ్రహాలకి వీలుంటే ఆ 5 గ్రహాలకి సంబంధించినటువంటి ఐటమ్స్ నూనె, అట్లాగే కందిపప్పు, మినప్పప్పు, గోధుమ రవ్వ, వీటిల్లో ఏదైనా ఒక ఐటమ్స్ అయినా సరే దేవుడికి నైవేద్యం పెట్టి వాటికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఎవరైనా 10 మందికి అన్నదానంగా చేసినట్లయితే అదైనా సరే వీరికి సంతృప్తినిస్తుంది. లేదా ఆ గ్రహాలకి వాటికి సంబంధించినటువంటి ధాన్యాలతో అర్చన చేయడం ద్వారా, అష్టోత్తరాలు చేయడం ద్వారా వారికి సంతృప్తి కలుగుతుంది. కాబట్టి కన్యారాశి వారికి కొంత గ్రహస్థితి ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చు. ఒక గురుగ్రహ ప్రభావం, అట్లాగే ఏప్రిల్ 3 తర్వాత కుజగ్రహ ప్రభావం కొంతవరకు ఊరటనిస్తుంది. కొంత ఆర్థిక లాభాలని, అనుకున్న ప్రయత్న కార్య చేయాలని కలుగజేస్తుంది. అనారోగ్యంలో మాత్రం కొంత వీరికి ఓ పట్టాన తెవలనటువంటి పరిస్థితి, ఖర్చులు అధికంగా ఉండేటటువంటి పరిస్థితులు మాత్రం కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. ఓం శ్రీమాత్రే నమః.